మీ ముఖంపై పింపుల్స్ కనిపిస్తున్నాయా? అవి తగ్గి మళ్ళీ వస్తున్నాయా? మొటిమల వల్ల చర్మంపై గుంతలు ఏర్పడుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్కారం. వెల్కమ్ టు సుదర్శన్ ఆయుర్వేద సెంటర్, కాకినాడ. ఐఎమ్ డాక్టర్ సుదర్శమూర్తి, సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. మన చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అధికంగా జిడ్డుని ప్రొడ్యూస్ చేయడం వల్ల చర్మకణాలు మూసిపోయి పింపుల్స్గా మారుతున్నాయి. ఇవి ముఖ్యంగా నుదురు, చెంపలు, వీపు, ఛాతీపై వస్తుంటాయి. ఇది వ్యాధి కాదు. ఈ పింపుల్స్ సాధారణంగా టీనేజ్లో వస్తాయి. ఏం చేతంటే హార్మోన్స్ చేంజెస్ వస్తుంటాయి. దానివల్ల ఈ పింపుల్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ పింపుల్స్ చెంపల మీద గట్టి పొక్కుల్లాగా, చిన్న గడ్డల్లాగా వస్తుంటాయి. ఈ శరీరం మీద, నుదురు మీద రావచ్చు, వీపు మీద రావచ్చు, ఛాతీ మీద రావచ్చు, ఎక్కడంటే రావచ్చు. కానీ ముఖం మీద రావడం వల్ల ఏముందంటే అందం కొంచెం తగ్గుతుందని చేసి కొంచెం మనోవేదన పడుతూ ఉంటారు, కొంచెం చింతిస్తూ ఉంటారు. ఈ సమస్య ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇవి వస్తున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ని ఫ్రెష్గా ఉంచుకోవడం, తర్వాత ఇవి కొంచెం చురుకుమైన దురద పెట్టడం ఉంటుంది. గోడతో గిల్లుకోకూడదు. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. బాగా సౌండ్ స్లీప్ ఉండాలి. అట్లీస్ట్ 8 hours గాఢ నిద్ర ఉండాలి. అలా ఉన్నట్లయితే మనుషులు ఫ్రెష్గా ఉంటుంది. స్ట్రెస్ లేకుండా ఉండాలి. మినిమం వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇక ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకొని చాలా అవసరం. యుక్త వయసులో వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, గ్లామర్ బాగుంటుంది. పింపుల్స్ వల్ల మన గ్లామర్ తగ్గిందని చేసి మీరేమీ విచారించొద్దు, చూసుకోవద్దు. దీనికి ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి. ఈ సమస్య ఉంటే మీరు మా సుదర్శన్ ఆయుర్వేద సెంటర్ రండి, మాతో సంప్రదించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.